హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బ్రేక్ అండ్ కంటిన్యూస్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే స్విచ్ కేసులో కానీ మనకు లూప్స్లో కానీ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది మనకు టెర్మినేట్ చేయడం కోసం మనకు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ప్రీవియస్ వీడియోలో మనం స్విచ్ కేస్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ బ్రేక్ అనేది మనకు స్విచ్ కేసులో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ఆల్రెడీ దాని గురించి వీడియో అనేది చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం మెయిన్గా మనకు ఇది బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు లూప్స్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న విషయాల గురించి మనం చూద్దాం. సో మనకి ఇది బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు లూప్లో ఏ విధంగా యూజ్ అవుతుందంటే మన రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు లూప్ అనేది టెర్మినేట్ చేయడం కోసం మనకు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ లూప్ తీసుకుందాం. సో దీన్ని మనం సో ఇంటూ I equal to 1, I less than or equal to 5, I plus plus. సో మనకి ఈ లూప్ అనేది మనకు 5 times ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ నేను ఇందులో సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేశాను అనుకోండి, సో మనకు I equal to 1 ఉన్నప్పుడు మనకు ఈ కండిషన్ అనేది చెక్ అవుతుంది. చెక్ అయిన తర్వాత మనం లూప్ లోపలికి వస్తాం. సో లూప్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు ట్రిగర్ అవుతుంది. బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే మనకు ట్రిగర్ అయిన తర్వాత మనకు ఈ లూప్ అనేది మనకు టెర్మినేట్ అవుతుంది. సో ఈ కండిషన్తో సంబంధం లేకుండా ఇది ట్రిగర్ అయినప్పుడు మనకు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు ఈ లూప్ని మనకు టెర్మినేట్ చేస్తుంది. సో మన అవుట్ సైడ్ ద లూప్ అనేది మనం అది చేస్తాం. సో ఇలా మనకు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా కాకుండా మనం ఏదైనా ఒక కండిషన్ని తీసుకొని సో దాని లోపల మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది మనకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బేసిక్ రిక్వైర్మెంట్ అనేది తీసుకొని సో మనకు ఇది బ్రేక్ స్టేట్మెంట్ ఆ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను యూజర్ నుంచి ఒక నెంబర్ అనేది తీసుకుంటా. సో ఆ నెంబర్ అనేది నాకు 1 to 10 రేంజ్లో ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఆ నెంబర్ అనేది 1 to 10 రేంజ్లో ఉన్నట్టయితే ఆ నెంబర్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. సో ఇది నా రిక్వైర్మెంట్. సో దానికోసం ఏం చేస్తాం, మామూలుగా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటా. సో ఎన్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇది మనం యూజర్ నుంచి తీసుకుందాం అనుకున్నాం. ఓకే, సో యూజర్ నుంచి తీసుకుంటాం. తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, నాకు 1 నుంచి 10 రేంజ్లో ఈ నెంబర్ ఉందా లేదా తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, నేను లూప్ అనేది రన్ చేస్తా. సో ఫర్ ఇంటూ I equal to 1, I less than or equal to 10, I plus plus. సో ఇప్పుడు నాకు ఈ లూప్ అనేది 10 times ఇటరేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కండిషన్ అనేది రాసుకుంటాను నేను. ఇఫ్ ఒకవేళ ఈ యూజర్ నుంచి తీసుకున్న నెంబర్ అనేది నాకు ఈ 10 నెంబర్స్లో ఉందనుకోండి, సో మనకు ప్రతిసారి I వాల్యూ వస్తుంది కదా. సో ఉందనుకోండి, నాకేం డిస్ప్లే అవ్వాలంటే నాకు ఫౌండ్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఒకవేళ మనం ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, మనకి ఇది ఎలా ఇటరేట్ అవుతుందో చూద్దాం. అప్పుడు నేను యూజర్ నుంచి ఇక్కడ నెంబర్ నేను ఒక 3 అని తీసుకుంటాను. యూజర్ నుంచి ఇచ్చాను అనుకోండి. సో ముందు మనకి ఏమవుతుంది, I equal to 1 ఉన్నప్పుడు లూప్ అనేది మనకు ఇక్కడ ఇనిషియలైజేషన్ జరుగుతుంది I వాల్యూ. తర్వాత ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 1 less than or equal to 10 కాబట్టి మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయిన తర్వాత ఏమవుతుంది, మనం లూప్ లోపలికి వస్తాం. సో లూప్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 1 equal to ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 3 equal to 1 కాదు కాబట్టి మనకు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో నెక్స్ట్ ఏముంది, మనకి ఏం స్టేట్మెంట్స్ లేవు. సో ఏ స్టేట్మెంట్స్ అనేవి అయిపోయాయి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు I వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో I వాల్యూ ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది, 2కి ఇంక్రీజ్ అవుతుంది. 2 less than 10 కాబట్టి ఇక్కడ మన కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనం లూప్ లోపలికి వస్తాం. లూప్ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకి కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో ఈ కండిషన్ అనేది 2 equal to 1 కాదు కాబట్టి మనకు అగైన్ మనకు ఈ లోపల స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు. సో నెక్స్ట్ కూడా ఏం స్టేట్మెంట్స్ లేవు కాబట్టి మళ్ళీ మనకు I వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో I equal to 3 అవుతుంది. సో 3 less than 10 కాబట్టి మనకు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ సాటిస్ఫై మనం లూప్ లోపలికి వస్తాం.
సో ఇప్పుడు మనకు n ఈక్వల్ టు ఎంత 3. సో ఈక్వల్ టు 3, i వాల్యూ 3. సో ఇప్పుడు ఇక్కడ మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయినప్పుడు ఏమవుతుంది, మనం ఈ బ్లాక్ లోపలికి వస్తాం. సో మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద మనకు ఫౌండ్ అని డిస్ప్లే అవుతుంది. ఫౌండ్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే దీంట్లో స్టేట్మెంట్స్ అనేవి అయిపోయాయి కదా. అగైన్ మనకు ఈ లూప్ అనేది ఇక్కడ మనకు i వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 3 ఉంటే కదా మనకు 4 అవుతుంది. 4 అవుతుంది, కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో అగైన్ మనకు ఈ కండిషన్ అనేది 4 నాట్ ఈక్వల్ టు 3 కదా. సో మనకు ఈ లూప్ అనేది ఈ ఇన్ఫ్ ఫ్లాగ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో నెక్స్ట్ ఏమవుతుంది, మనకు i వాల్యూనే ఇంక్రీజ్ అవుతుంది. సో i ఈక్వల్ టు 5 అవుతుంది. సో 5 లెస్ దెన్ 10. సో 5 లెస్ దెన్ 10 అయినప్పుడు ఏమవుతుంది, లోపలికి వస్తాం. సో ఇక్కడ ఇది 5 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇలా మనకు ఎప్పటివరకు జరుగుతుందంటే i ఈక్వల్ టు 10 ఉన్నంత వరకు మనకు ఇటరేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, మనకు 10 టైమ్స్ ఇటరేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో మన టాస్క్ ఏంటి, సో మనం తీసుకున్న నెంబర్ అనేది 1 to 10 రేంజ్లో ఉంటే మనకు అది డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఇది మన టాస్క్. సో మనకు ఎక్కడ మన నెంబర్ అనేది మనకు ఫైండ్ అయింది. సో మనకు ఫౌండ్ అయింది. సో మనకు i ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు మనకు అంటే థర్డ్ ఇటరేషన్లోనే మనకు ఈ వాల్యూ అనేది మనకు ఫైండ్ అయింది. సో దాని తర్వాత మనకు మళ్ళీ ఈ లూప్ అనేది 7 టైమ్స్ మనకి ఇటరేషన్ అనేది జరిగింది. ఓకే, సో మనకు నెంబర్ అనేది ఒకసారి దొరికిన తర్వాత మళ్ళీ మనం ఇటరేషన్స్ అనేవి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్ అయింది అక్కడనే. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మన రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లూప్ అనేది ఇటరేట్ చేయొద్దు అనుకుంటే మనకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్సైడ్ ద లూప్ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇన్సైడ్ ఈ బ్లాక్ ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. సో బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇటరేషన్లో మనకు ఇక్కడ ఇది ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, మనకు ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఇది ఇఫ్ బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో సెకండ్ ఇటరేషన్లో కూడా మనకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనకు i ఈక్వల్ టు 3 అయినప్పుడు మనకు 3 ఈక్వల్ టు 3 అవుతుంది. సో 3 అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏమవుతుంది, ఫౌండ్ అని మనకు డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. సో బ్రేక్ మనకు ట్రిగర్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ కండిషన్తో సంబంధం లేకుండా మనకి ఇక ఈ లూప్ ఉంది కదా, సో ఈ లూప్ అనేది మనకు టెర్మినేట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు లూప్స్లో యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటిదండి ఇంకొకటి, సో ఇప్పుడు మనకు ఇది ఒకవేళ మనం నెస్టెడ్ లూప్స్లో ఉన్నాయనుకోండి. సో నెస్టెడ్ లూప్ అంటే మనం లూప్ ఇన్ లూప్ కదా. సో ఇక్కడ మన లూప్ అనేది ఇంటూ j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, j ప్లస్ ప్లస్. సో ఇలా ఉందనుకోండి. సో ఈ లూప్ లోపల మనకు ఈ లూప్ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ j ఈక్వల్ టు 1 ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం లోపలికి వస్తాం. సో లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకు ఈ 1 వాల్యూ దీనికి i అసైన్ అవుతుంది. ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. చెక్ అయిన తర్వాత మనకి ఈ లూపు ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తుంది ఇఫ్లో. సో మనకి ఇఫ్లో ఏం సాటిస్ఫై కాలే కాబట్టి మనకు అగైన్ i వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 2 కూడా సాటిస్ఫై కాదు కాబట్టి అగైన్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 3 అనేది సాటిస్ఫై అవుతుంది. i వాల్యూ 3 ఉన్నప్పుడు మనకి ఇఫ్లో కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై ఏమవుతుంది, మనకు ఫౌండ్ అని ఇక్కడ మన మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఉంది. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ మనకు ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయిన తర్వాత ఏమవుతుంది అనుకున్నాం మనం, ఈ మొత్తం ఈ మన ఫర్ లూప్ అనేది మనకు బ్రేక్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఈ ఫర్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది, కాకపోతే అవుట్ సైడ్ లూప్ అనేది ఉంది కదా ఇది. సో దీని ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది అలానే ఉంటుంది. సో ఓన్లీ మనకు ఈ లూప్ మాత్రమే మనకు బ్రేక్ అవుతుంది. ఓకే, సో నాకు ఈ లూప్ కూడా బ్రేక్ కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏదైనా కండిషన్ పెట్టుకొని సో ఇక్కడ బ్రేక్ రాసినట్టయితే మనకు ఈ అవుట్ సైడ్ ద బ్లాక్ ఈ అవుట్ సైడ్ ద ఫర్ ఈ అవుట్ సైడ్ లూప్ కూడా మనకు బ్రేక్ అనేది ఇటరేషన్స్ బ్రేక్ అనేది మనకు జరుగుతుంది. సో ఇలా మనకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కంటిన్యూస్ స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఈ కంటిన్యూస్ స్టేట్మెంట్ మనకు ఎలా యూజ్ అవుతుందంటే, లూప్స్లో ఒక పర్టికులర్ కండిషన్ వద్ద మనకు స్టేట్మెంట్స్ అనేవి స్కిప్ చేయడం కోసం మనకు ఈ కంటిన్యూస్ స్టేట్మెంట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో ఇప్పుడు అది ఎలా అంటే ఒక రిక్వైర్మెంట్ అని తీసుకుందాం మళ్ళీ. సో దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే యూజర్ నుంచి ఒక నెంబర్ అనేది తీసుకుంటా. సో నెంబర్ అనేది తీసుకొని యూజర్ నుంచి ఒక నెంబర్ అనేది తీసుకుంటా. సో ఇంటూ
ఏ అనే నెంబర్ ఉందనుకోండి, సో ఇది యూజర్ నుంచి తీసుకుందాం అనుకున్నా. ఓకే, సో ఏ అని డిక్లేర్ చేస్తా, ఇది యూజర్ నుంచి తీసుకుంటా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ యూజర్ నుంచి తీసుకున్న నెంబర్ అనేది 1 to 10 నెంబర్స్ మధ్యలో ఉందనుకోండి, ఆ నెంబర్ అనేది నాకు స్కిప్ అవ్వాలి, మిగతా నెంబర్స్ అనేవి నాకు డిస్ప్లే అవ్వాలి. సో 1 to 10, 2, 3, 4. ఒకవేళ యూజర్ నుంచి తీసుకున్న నెంబర్ 5 అయిందనుకోండి, అది స్కిప్ అవ్వాలి, నాకు మిగిలిన నెంబర్లు అనేవి డిస్ప్లే కావాలి. సో ఇలా ఒకవేళ యూజర్ నుంచి తీసుకున్న నెంబర్ నాకు 5 అయితే అది మాత్రమే స్కిప్ అవ్వాలి, నాకు ఇలా మిగతా నెంబర్స్ అనేవి డిస్ప్లే కావాలి. సో ఇది నా రిక్వైర్మెంట్. ఓకే, సో దీనికి మనం కంటిన్యూ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేద్దామంటే, సో ముందు మనం ఫర్ లూప్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఫర్ ఇంటూ i equal to 1, i less than or equal to 10, i plus plus. సో ఇక్కడ మన కండిషన్ ఏంటి, మనం ఒక నెంబర్ అనేది తీసుకుంటాం. సో ఇది నేను 4 తీసుకుంటాను యూజర్ నుంచి. సో ఇప్పుడు మనకి ఏం చేద్దాం అనుకుంటున్నాం, నాకు యూజర్ నుంచి తీసుకున్న నెంబర్ అనేది సో ఈ రేంజ్లో ఉన్నట్టయితే నాకు అది మాత్రమే స్కిప్ అవ్వాలి. సో స్కిప్ అవ్వాలంటే ఏం చేస్తాను అనుకున్నాం మనం, కంటిన్యూ. సో నాకేమవ్వాలి దాని తర్వాత అవి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం యాక్చువల్లీ, సో ఆ నెంబర్స్ అనేటివి మనం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం ప్రతిసారి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఇది ఎలా ఉంటుందంటే ఫ్లో, సో మనం యూజర్ నుంచి 4 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. సో మనకు ముందు ఏమవుతుంది, ఐ వాల్యూ 1 ఉంటుంది. సో 1 ఉన్నప్పుడు మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయిన తర్వాత మనకు ఈ లూప్ లోపలికి వచ్చేస్తాం. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, సో ఈ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో 1, 4 ఈక్వల్ టు 1 అని చెక్ చేస్తాం. సో ఇది సాటిస్ఫై కాదు కాబట్టి ఏమవుతుంది, ఇది స్కిప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది స్టేట్మెంట్ మనకు ఈ ప్రింట్ఎఫ్లో ఉన్న 1 వాల్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 1. సో 1 డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుంది, అగైన్ ఈ లూప్ అనేది మనకు ఇటరేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్కి మనం ఈ ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 2 అవుతుంది. సో 2 ఉన్నప్పుడు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ సాటిస్ఫై అయిన తర్వాత ఏమవుతుంది, మనం ఈ లూప్ లోపలికి వస్తాం. లూప్లో ఇఫ్ స్టేట్మెంట్ని చెక్ చేస్తాం. 4 ఈక్వల్ టు 2 కాదు కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ ఏమవుతుంది, స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ, ఇది ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ నెక్స్ట్ ఏంటిది, i ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనకు 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 అని ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, మళ్ళీ మనకు ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అగైన్ మనకు ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఎంత కంప్లీట్ అవుతుంది ఈసారి, i ఈక్వల్ టు 3. సో 3 లెస్ దెన్ 10 కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. మళ్ళీ లోపలికి వస్తాం, లూప్ లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ కండిషన్ అనేది చెక్ అవుతుంది. 4 ఈక్వల్ టు 3 కాదు కాబట్టి ఇది మనకు ఎగ్జిక్యూట్ కాదు, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు మళ్ళీ 3 అనేది డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుంది, మనకు ఐ వాల్యూ అనేది అప్డేట్ జరుగుతుంది. స్టేట్మెంట్స్ అయిపోయాయి కదా. సో ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అప్డేట్ జరుగుతుంది, మనకు 3 ఉండే 4 అప్డేట్ జరుగుతుంది. సో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో 4 కంప్లీట్ జరిగిన తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 కాబట్టి మనకు ఇక్కడ ఇఫ్ బ్లాక్ మళ్ళీ ఇక్కడ మనం లోపలికి వచ్చేస్తాం. సో ఇక్కడ A4 ఈక్వల్ టు 4 కదా. సో ఇక్కడ మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయితే ఏమవుతుంది, మనం ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ బ్లాక్లో ఏం రాసాం, మనం కంటిన్యూ అనే స్టేట్మెంట్ రాసాం. సో ఈ కంటిన్యూ అనేది మనకు ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో దీని కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకు అన్ని స్కిప్ చేస్తాయి. అన్ని స్టేట్మెంట్స్ ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్లు అన్నీ మనకు స్కిప్ అయిపోతాయి. ఓకే, సో దీని కింద ఏం స్టేట్మెంట్లు ఉన్నాయి, మనకు ఈ %d ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఐ వాల్యూ మనం డిస్ప్లే చేస్తున్నాం. సో ఐ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఈ ఇటరేషన్లో మనకు ఈ వాల్యూ అనేది స్కిప్ అయిపోతుంది. స్కిప్ అయిపోయి ఏమవుతుంది, మనకు అగైన్ ఈ ఐ వాల్యూ అనేది మనకు అప్డేట్ అనేది అవుతుంది. సో అప్డేట్ ఎంతకు అవుతుంది, 5కి అవుతుంది. సో 5కి అవుతుంది. సో 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 అని చెక్ చేస్తాం. సో ఇక్కడ మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అగైన్ లోపలికి వస్తాం. సో ఇక్కడ ఎంత, ఇప్పుడు ఈసారి ఏ వాల్యూ 5 కాబట్టి మనకు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ మనకు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు ఎంత మనకు ప్రింట్ అవుతుందంటే 5. అగైన్ మనకు ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో మళ్ళీ మనకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే 6 నాట్ ఈక్వల్ టు 4. సో ఇక అనేది ప్రింట్ అవుతుంది.
సో ఇలా మనకు 10 వరకు ఇటరేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో మనకి కంటిన్యూస్ స్టేట్మెంట్ ఎలా యూజ్ అవుతుంది, మనకు మన రిక్వైర్మెంట్ అంటే మన 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 టాస్క్ ఏంటి, మనకు స్కిప్ చేయాలి, వచ్చిన వాల్యూ అనేది స్కిప్ చేయాలి, అది ఈక్వల్ అయినప్పుడు. సో ఇలా కండిషన్ బేస్ చేసుకొని మనకు మన స్టేట్మెంట్స్ని స్కిప్ చేయడం కోసం మనకు కంటిన్యూస్ స్టేట్మెంట్ అనేది మనకు యూజ్ అవుతాయి. సో ఇలా మనకు బ్రేక్ అండ్ కంటిన్యూస్ స్టేట్మెంట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం వీటిపైన హ్యాండ్స్ ఆన్ అనేది చూద్దాం. వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇప్పుడు మనం బ్రేక్ అండ్ కంటిన్యూస్ స్టేట్మెంట్స్ యొక్క హ్యాండ్స్ ఆన్ అనేది చూద్దాం. సో ముందు మనం బ్రేక్ గురించి చూద్దాం. సో మనం ఏమనుకున్నాం, 1 to 10 రేంజ్లో నెంబర్ అనేది యూజర్ నుంచి తీసుకుంటాం. సో ఆ నెంబర్ నుంచి యూజర్ నుంచి తీసుకున్న నెంబర్ అనేది ఒకవేళ 1 to 10 రేంజ్లో ఉన్నట్లయితే మనకు ఆ నెంబర్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో అది మనం చూద్దాం. సో ముందుగా మనం నెంబర్ అనేది తీసుకుందాం. సో నెంబర్ అనేది వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. దీన్ని యూజర్ నుంచి తీసుకుంటాం. స్కానర్ %d %నెంబర్. ఓకే, మన నెంబర్ అనేది యూజర్ నుంచి తీసుకుంటాం. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనం లూప్ అనేది రన్ చేద్దాం 10 times. ఒకవేళ మనకు నెంబర్ అనేది ఈ రేంజ్లో ఉంటే మనకేం డిస్ప్లే అవ్వాలి, సో ప్రింట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నెంబర్ ఫౌండ్ అని డిస్ప్లే చేసుకుందాం. ఓకే, ఎట్ ఏ టైం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రతి ఇటరేషన్ని మనం ప్రింట్ చేద్దాం. ఇది న్యూ లైన్లో డిస్ప్లే చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇది రన్ చేస్తుందాం. సో మన నెంబర్ అనేది ఎంటర్ చేద్దాం 5. సో నాకేమైంది ఇక్కడ 1 2 3 4 5. సో 5th ఇటరేషన్లో మనకు నెంబర్ అనేది దొరికింది. సో దొరికిన తర్వాత మనం 6 7 8 9 10 మిగిలిన ఇటరేషన్స్ కూడా మనకు 10 వరకు ఇటరేట్ అయ్యాయి. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, మనకు నెంబర్ అనేది ఉందా లేదా తెలుసుకోవాలి. సో ఇది మన టాస్క్. సో నెంబర్ అనేది మనకు 5th ఇటరేషన్లోనే దొరికింది కదా. సో దొరికిన తర్వాత మనకు లూప్ అనేది ఇటరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దానికోసం ఏం చేస్తామంటే మనం లూప్ బ్రేక్ చేయాలి. సో బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం కదా. సో నేను ఇక్కడ 4 అని ఇస్తాను. సో ఓకే, 1 2 3 4. సో 4th ఇటరేషన్లో మనకు నెంబర్ అనేది ఫౌండ్ అయింది. సో ఫౌండ్ అయిన తర్వాత ఏమైంది, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి మనం ఈ బ్లాక్లోకి వస్తాం. ఇక్కడ బ్రేక్ అనేది ట్రిగర్ అయింది. సో బ్రేక్ అనేది ట్రిగర్ అయిన తర్వాత ఏమవుతుంది, మనకు లూప్ అనేది మనకు బ్రేక్ అవుతుంది. సో ఇలా మనకు బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. సో మనం ఇంకేం డిస్కస్ చేసుకున్నాం, మనం ఒకవేళ ఈ లూప్స్లో ఉంటే ఇన్నర్ లూప్లో ఉంటే ఏమవుతుందో చూస్తాం అనుకున్నాగా. సో అది మనం చూద్దాం. సో ఏంటి, j = 1, j <= 10, సో j ++. సో మనం అవుటర్ లూప్ అనేది రాసుకున్నాం. ఇక్కడ మనం సెమీకోలన్ మిస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి ఇటరేషన్లో మనకి j వాల్యూ అనేది డిస్ప్లే చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనది రన్ చేసి చూద్దాం. సో 5. సో మనకి ఏమవుతుందంటే, సో మనకు అవుటర్ లూప్, సో మన j వాల్యూ 1 ఉన్నప్పుడు మనకి ఇది ఇన్నర్ లూప్ అనేది 5 times ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 5th టైం ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనకు ఒకసారి ఫర్ లూప్ అనేది బ్రేక్ అయింది. ఇన్నర్ లూప్ అనేది అగైన్ ఏమవుతుంది, మనం అవుటర్ లూప్లోకి 1 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం లోపలికి వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇది ఇటరేషన్స్ అనేవి జరుగుతాయి. ఎప్పటి వరకు ఈ బ్రేక్ అనేది ఇటరేట్ అయ్యేలా. సో మనకు ఒకవేళ బ్రేక్ ఇన్నర్ లూప్లో ఉందనుకోండి, సో మనకి ఇన్నర్ లూప్ మాత్రమే టెర్మినేట్ అవుతుంది, అవుటర్ లూప్ అనేది టెర్మినేట్ కాదు. ఓకే, సో అవుటర్ లూప్ అనేది టెర్మినేట్ కావాలంటే దానికి కూడా మనం కండిషన్ అనేది రాసుకోవాలి. సో అప్పుడే మనకు అవుటర్ లూప్ కూడా మనకు టెర్మినేషన్ అనేది జరుగుతుంది. సో ఇది బ్రేక్ స్టేట్మెంట్ గురించి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం
మనం ఇప్పుడు ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో ఇది ఏమనుకున్నాం మనం, ఒక నెంబర్ అనేది మనకు 1 to 10 రేంజ్లో ఉన్నట్లయితే ఆ నెంబర్ అనేది స్కిప్ అవ్వాలి. ఓకే, మనం I equal to 1, 1 to 10, y less than or equal to 10, so I plus plus. సో మనం ఏమనుకున్నాం, నెంబర్ అనేది ఈ రేంజ్లో ఉన్నట్లయితే మనకు ఇటరేషన్స్ అనేవి స్కిప్ అవ్వాలి. ఓకే, అట్లా స్కిప్ చేయడం కోసం మనం కంటిన్యూస్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రతి ఇటరేషన్కి మనం ఆ వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తాం 1 to 10. సో పర్సెంటేజ్ b i. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనకు కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతా ఈ కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవ్వగానే దీని కింద ఎన్ని స్టేట్మెంట్స్లో ఉన్నా మనకు అవన్నీ మనకు స్కిప్ చేయబడతాయి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. మనకు 5 ఇచ్చాము. సో ఇప్పుడు మనకు 1 2 3 4 ఇక్కడ 5 అనేది మనకు స్కిప్ అయింది. ఓకే, సో ఇలా మనకు కంటిన్యూ స్టేట్మెంట్ ట్రిగర్ అయినప్పుడు మనకు దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకు ఇగ్నోర్ చేయబడతాయి. ఓకే, సో దీని కింద మనం వేద్దామంటే ఇంకొక ప్రింట్ రాసుకొని ఇక్కడ హలో అని డిస్ప్లే చేద్దాం. ఫోర్. సో ఇక్కడ చూడండి 1 హెలో, 1 అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు హెలో హెలో అని వచ్చింది. సో మనకు 4 అయిన 4 ఇక్కడ 3 ఉంది, 3 తర్వాత 4 అనేది స్కిప్ అయింది. సో 4 మనకి ఇలా దీంట్లో 4 అనేది ఇచ్చాం కదా. సో 4 అనేది మనకు ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత కింద స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నా కూడా అవి ఇగ్నోర్ చేయబడతాయి, స్కిప్ చేయబడతాయి. సో ఇలా మనకు కంటిన్యూ అనే స్టేట్మెంట్ మనకు యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.